హలో హాయ్ నమస్తే గాయస్, అందరు ఎట్లున్నారండి? నేనైతే మస్తున్నా, మీరు కూడా మస్తున్నారని అనుకుంటున్నా. ఏం లేదు గాయస్, మేమైతే శ్రీ అమ్మవారి దగ్గర అయితే కట్టమైసమ్మ దగ్గర మాకు దగ్గరలో చిన్న పార్టీ అయితే చేసుకోవడం జరిగింది. అది ఏం పార్టీ అంటే ఆత్మీయ సమ్మేళనం. అది ఆత్మీయ సమ్మేళనం ఎలాంటిదంటే వదిన మర్దల్ల బావ బామ్మర్దల ఆత్మీయ సమ్మేళనం. సో ఇది న్యూ ట్రెండ్ బాస్. ఓకే, ఇంతవరకు ఎవరు జరుపుకోలేని పార్టీ ఇది. సో దాని ట్రెండ్ క్రియేట్ చేయడం జరిగింది మేము. సో ఇదంతా మా అమ్మమ్మ గారి బలగం గైస్. ఒక 100 మంది ఉంటారు. మా తాతకు 2 భార్యలు, ఆ 2 భార్యలకు 9 మంది పిల్లలు. ఆ పిల్లలకు పిల్లలు అన్నమాట మేము. అంటే మా మేనమామ కొడుకులు అన్నట్టు వీళ్ళంతా. వీళ్ళు మా బామ్మార్దులు, మేము బావమలం. సో మా చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, మా మరదళ్ళు అన్నట్టు మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక 40 మెంబర్స్ అయితే గ్యాదర్ అయినాం పిల్లలము. సో చిన్న పార్టీ అయితే అమ్మవారి దగ్గర చేసుకోవడం జరిగింది. సో ఒక వారం రోజుల ముందు అయితే మేము అందరికీ ఫోన్లు చేయడం జరిగింది. కొంతమంది మిస్ అవ్వడం జరిగింది. ఏదో అనుకోకుండా అలా గెట్ టుగెదర్ ప్లాన్ వేసినాము, సక్సెస్ అయింది మొత్తం మీద. ఎనీవే గాయస్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిస్తే ఏ విధంగా హ్యాపీనెస్ ఫీల్ అవుతాము, ఆ హ్యాపీనెస్ అనేది ఈరోజు మేము చాలా అంటే చాలా చూసినాము. సో మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి హ్యాపీనెస్ కూడా చూసి ఉంటారు మీరు కూడా. ఒకవేళ చూస్తే కింద కామెంట్ చేయండి. అది మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఉంటుంది అనేది. గెట్ టుగెదర్ ప్లాన్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఒక ఫ్రెండ్స్ కానీ, ఒక రిలేషన్ కానీ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు లేడీస్కి అయితే అందరు భోజనాలు అవుతున్నాయి. వీడు మా పెద్ద మామ పెద్ద అబ్బాయి అన్నట్టు, వీడు మా చిన్న మామ పెద్ద అబ్బాయి, 2 బామ్మార్దులే. ఈ అబ్బాయి మా తమ్ముడు. సో మేమంతా భోజనాలు చేయడం, లేడీస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు జెంట్స్ భోజనాలు అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు జెంట్స్ అంటే మామూలుగా కళ్ళు, బీరు, దావత పార్టీలు చిన్న చిన్నవి జరుగుతుంది. సో ఎక్కువ ఏం తాగకుండా ఒక 1 బీర్ అయితే వేసి పడేసినాం. ఫస్ట్ అయితే డ్రింక్ ప్రోగ్రామ్ వద్దనుకున్నాం. ఎందుకులే పిల్లల్ని నర్వస్ చేయడం అనేది, ఒక 1 బీర్ అయితే లాగించేసినాం. మొత్తం మీద అయితే ఏ హడావిడి లేకుండా అయితే చాలా అంటే చాలా హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ అయింది గైస్. థ్యాంక్ యూ సో మచ్.